కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 ఫిబ్రవరి 1న 2025-26 కేంద్ర బడ్జెట్లో వివిధ కస్టమ్స్ డ్యూటీ కోతలు ప్రకటించారు. ఇవి 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావడంతో ప్రజలకు ఉపశమనం లభించింది. ప్రాణాలను రక్షించే మందులు, లగ్జరీ కార్లు, మోటార్ సైకిళ్ల ధరలు తగ్గాయి. అయితే అన్ని రకాల వస్తువుల ధరలు తగ్గలేదు. టచ్ స్క్రీన్ డిస్ప్లేలు, దుస్తుల ధరలు కొంచెం పెరగొచ్చు. ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో ఏ వస్తువుల ధరలు తగ్గాయి, ఏవేవి పెరిగాయో తెలుసుకుందాం. క్యాన్సర్, అరుదైన వ్యాధులు, తీవ్రమైన రోగాలకు ఉపయోగించే 36 మందులపై ఇప్పుడు కస్టమ్స్ డ్యూటీ లేదు. 6 మందులకు 5% మాత్రమే కస్టమ్స్ డ్యూటీ ఉంది. ఈ మందులను తయారు చేయడానికి ఉపయోగించే బల్క్ డ్రగ్స్ పై కూడా రిలీఫ్స్ ఉన్నాయి. ఫ్రీ పేషెంట్స్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కింద 37 మందులపై ఇప్పుడు ఎలాంటి డ్యూటీస్ లేవు. వాటితో పాటు 13 కొత్త ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. దిగుమతి చేసుకున్న మందులపై ఆధారపడే రోగులకు ఇది పెద్ద ఉపశమనం అందిస్తుంది. 35 లక్షల రూపాయల కంటే ఎక్కువ విలువైన లేదా 2500 సీసీ కంటే పెద్ద ఇంజన్లు కలిగిన ప్రీమియం కార్లపై ఇప్పుడు 70% మాత్రమే కస్టమ్స్ డ్యూటీ విధిస్తారు. అంతకుముందు ఇది 100%గా ఉండేది. దిగుమతి చేసుకున్న హై ఎండ్ మోటార్ సైకిళ్లపై కస్టమ్స్ డ్యూటీ 50 నుంచి 30%కి తగ్గింది. చిన్న బైక్లపై సుంకం 50% నుంచి 40% తగ్గింది. 1600 సీసీ కంటే ఎక్కువ ఉన్న సెమీ బిల్ట్ మోటార్ సైకిళ్లు 20% సుంకం ఉంటుంది. ఇది గతంలో ఉన్న 25% నుంచి ఈ మేరకు తగ్గింది. అసెంబ్లీ పార్ట్స్ పై 10%, 15 నుంచి మారింది. ఎలక్ట్రానిక్ పార్ట్స్ 20%, సింథటిక్ ఫ్లేవర్ ఎసెన్స్ 20%, ఆభరణాలు, ఈథర్నెట్ స్విచ్లు 10% తగ్గాయి. కోబాల్ట్ పౌడర్, లిథియం అయాన్ బ్యాటరీ, స్క్రాప్, సీజం, జింక్, 12 కీలకమైన ఖనిజాలపై పూర్తిగా సుంకం లేదు. ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ తయారీకి వాడే 35 వస్తువులు, మొబైల్ బ్యాటరీ ఉత్పత్తికి వాడే 28 వస్తువులకు పూర్తిగా మినహాయింపు. ఎల్సీడీ, ఎల్ఈడీ టీవీల కోసం ఓపెన్ సెల్స్లపై పూర్తిగా మినహాయింపు 10%కి తగ్గుతుంది. షటిల్లెస్ లూమ్స్ పై పూర్తిగా మినహాయింపు ఉంది. షిప్ బిల్డింగ్ మెటీరియల్స్ కి మరో 10 సంవత్సరాలు మినహాయింపు ఉంది. వెడ్ బ్లూ లెదర్ కి పూర్తిగా మినహాయింపు ఉంది. క్రస్ట్ లెదర్ పై ఎక్స్పోర్ట్ డ్యూటీ 0% ఉంది. ఫ్రోజెన్ ఫిష్ పేస్ట్ 5% తగ్గింది.